హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్లోని 5 days ఏంజల్స్ వర్క్షాప్ జరుగుతుంది మాస్టర్స్. ఈ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన లావణ్య మేడం ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ ఏంజల్ నెంబర్స్ అనే టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. హారియు ఛానల్ వారు నాకు అవకాశం ఇచ్చినందుకు, ఈ ఛానల్ ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజమ్మకు నా ఆత్మ ప్రణామాలండి. అందరికీ శుభోదయం. మరి ఈరోజు మనం ఏంజల్స్ గురించి, ఏంజల్ నంబర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది చాలా మందికి పరిచయమే, కానీ మరొకసారి మళ్ళా తెలుసుకుందాం మనం. ఏంజల్స్ అంటే ఎవరో కాదండి, మన ఆత్మ సహచరులు. ఇంగ్లీష్ లో ఏంజల్స్ అంటారు. మనము ఈ భూమి మీదకి జన్మ తీసుకున్న మొదటి నుంచి మన డివైన్ సోలు ఎన్నో జన్మలు తీసుకుంది. ఆ జన్మ తీసుకునేటప్పుడే ఒక 2 ఏంజల్స్ ఆత్మ సహచరులు, ఒక 2 మనతో పాటు భూమి మీదకి వస్తారు. వాళ్ళని కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు సరైన సమయంలో ఎదుకపరచమని. మనకు ఏమన్నా మనకై మనం అడిగితేనే వాళ్ళు మన జీవితాలలో జోక్యం చేసుకుంటారు, అంటే చూస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియంది ఏది ఉండదు. మనం అడిగినప్పుడే జోక్యం చేసుకుంటారు. మనలాగా మనుషుల్లాగా ప్రతి ఒక్క దాంట్లో దూరిపోదు వాళ్ళు. మనం అడిగితే దానికి సంబంధించిన జ్ఞానాన్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళే ఏంజల్స్. ఇలా ప్రతి ఒక్కరికి 2 గార్డియన్ ఏంజల్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు కూడా మనం తెలుసుకోవచ్చండి. ఒక్కొక్కరికి ఒక ఏంజల్ ఉంటారు. ఇట్లా వాళ్ళ పేర్లు కూడా మనం తెలుసుకోవచ్చు. మరి ఈ ఏంజల్స్, గార్డియన్ ఏంజల్స్, ఒకవేళ పేర్లు తెలిసినా తెలియకపోయినా ఇబ్బంది ఏం లేదు. అయ్యో తెలుసుకోమన్నారే, నాకు తెలియలేదే అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళను ఏంజల్స్ అని పిలవండి చాలు. మీకు కావాల్సిన విధంగా వాళ్ళు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఈ ఏంజల్స్ ఆ మీరు అన్నిటికీ పిలవడం మొదలు పెట్టకండి. కొంతమంది ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. ఎక్స్పెరిమెంట్ చెయ్యండి, ఎన్ని 1, 2. అన్నిటికీ ఇంకా మనం ఎప్పుడు నేర్చుకుంటాం? మనం ఎంత నేర్చుకునేది ఉంది. ఇప్పుడు అమ్మ చేసి పెడతా ఉంటుంది, తింటా ఉంటాము. హాస్టల్కి వెళ్ళడమో లేదు, పీజీలో ఉండడమో లేదు, సపరేట్ రూమ్ తీసుకోని ఉండడమో బయట ఉన్నప్పుడు మనము ఇలా చేసినప్పుడు ఏం తెలుసుకుంటాం మనము? అమ్మ అన్ని చేసి పెడుతుంది, తింటాం, అన్ని సర్ది పెట్టేస్తుంది, అన్ని అయిపోయాయి. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? నువ్వు తెలుసుకోవాలి అంటే అమ్మ చెప్పినప్పుడు, నువ్వు చేసినప్పుడు తెలుసుకుంటావు. కాబట్టి ప్రతి ఒక్క దానికి ఏంజల్ని ఇన్వైట్ చేయకూడదు. అత్యవసరమైన సమయాల్లో అర్థం కాలేదు, దిక్కు తెలియదు, ఆ టైంలో మీరు అడగండి. వాళ్ళు మీకు కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తారు. మీకు గుర్తు చేస్తారు. ఏది ఎక్కడ ఉంది, లేదు నువ్వేం మర్చిపోయినావు, నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, ఇలా మీకు గుర్తు చేస్తారు. వాళ్ళ సింబల్స్ అనేది నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ ద్వారా కూడా మీకు తెలియజేస్తూ ఉంటారు. అందుకని నేను చెప్తున్నా, ఉండాలి కదా అని వాడేసుకోవడం మొదలు పెడితే నువ్వేం ఎదగలేవు. మనం భూమి మీదకి వచ్చిందే స్వయం సిద్ధంగా ఎదగడానికి వచ్చిన. ఈ భూమి చాలా అద్భుతమైన గొప్ప పాఠశాల. మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఎన్నో లోకాలు ఉన్నాయి. ఒక లోకం నుంచి ఒక లోకంలోకి అక్కడున్న ఎనర్జీ సిస్టమ్ ని బట్టి ఆత్మపరంగా వెళ్ళిపోతాం. ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఈ భూమి మీద అలా కాదు. ఆడ ఫాస్ట్ గా వెళ్ళిపోవడం అయితే ఉంటుంది, అనుభవ జ్ఞానం తక్కువ. ఈ భూమి మీదకి ఎందుకు వచ్చినామంటే మనము ఛాలెంజెస్ తీసుకొని వచ్చినాం. అక్కడ చాలా చిన్నదిగా కనిపించినప్పుడు ఇక్కడ పెద్దగా అనిపిస్తుంది అదే విషయం. భూతద్దంలో చూస్తాం, లాంటి కొండంత అనిపిస్తుంది ఆ పరిస్థితులు. అంటే ఇక్కడ ఆ పరిస్థితుల ద్వారా ప్రేమ కావచ్చు, క్షమ కావచ్చు, ద్వేషం పోగొట్టుకోవడం కావచ్చు, కోపం పోగొట్టుకోవడం కావచ్చు, ఓర్పు, సహనం, ఇలా ఎన్నో
ఎదుగుదల. ప్రతి ఒక్క దాంట్లోని ఎదుగుదల. నేర్చుకోవడం, ఎదగడం, మార్చుకోవడం. దానికే భూమి మీదకొచ్చింది. దానికి మన ఆత్మ సహచరులను ఈ ఏంజెల్స్‌ని తీసుకొని రావడం జరిగింది. మన కుటుంబ సభ్యులను కూడా తీసుకొని రావడం జరిగింది. మరి ఏంజెల్స్ నంబర్స్ ద్వారా వీళ్ళు కూడా ఈ ఏంజెల్స్ అనేవాళ్ళు కూడా భగవంతుడి యొక్క వార్తాహరులలో ఒకరు. ఏంజెల్స్ అనేవాళ్ళు కూడా. మనం ఎలా మూల చైతన్యం నుంచి వచ్చామో వీళ్ళు కూడా అలా వచ్చిన వాళ్ళే. వీళ్ళేమంటే భూమి మీద జన్మ తీసుకునే అవసరం లేకుండానే వాళ్ళు హెల్పర్స్‌గా ఉండడానికే వస్తారు. మరి ఏంజెల్స్, ఆర్కేంజెల్స్, గార్డియన్ ఏంజెల్స్ ఇలా రకరకాలుగా ఉంటారండి. మరి ఈ ఏంజెల్ నంబర్స్ చాలా మందికి కనిపిస్తుంటాయి. 11, 111, 4 1s, 22, 222 ఇలా 4 4s. ఒక డివైన్ ఎనర్జీ లేదు మనకేదో ఒక మెసేజ్ తెలిపేదుంది. ఇవి కనిపించినాయంటే. ఆ రోజు మీరు గమనిస్తే మీకు తెలియచ్చు. ఇవి మీకు వాచ్‌లో కనిపించదు. మనం సడెన్‌గా ఏదో టైం చూడాలనో, లేదు టైం చూడాలనుకోకుండా ఏదో హ్మ్. ఆహ్, క్యాజువల్‌గా చూస్తాం. చూసినప్పుడు గమనించండి. వాచ్ చూసుకున్నప్పుడు, మొబైల్ చూసినప్పుడు, లేదా అలా బయటికి వింటాం. కాళ్ళ పైన ఎన్నో నంబర్స్ ఉంటాయట. కానీ డైలీ చూడం కదా! ఆ రోజే చూడడం జరుగుతుంది. పర్టిక్యులర్‌గా ఒక టైంలో తెలియకుండానే చూస్తాం. అవే నంబర్స్ ఆ రోజంతా రెగ్యులర్‌గా కనిపిస్తాయి. లేదు ఒక వారం రెగ్యులర్‌గా కనిపించొచ్చు. ఇవి కనిపిస్తున్నాయంటే మీకేదో ఒక హింట్ ఇస్తున్నారని అర్థం. మీకెదకపరచడానికి కావచ్చు. కాబట్టి ఇవి కూడా కరెక్టే. మరి ఆ ఏంజెల్ నంబర్స్ ఏమిటో మనం చూద్దామా? ఇక్కడ అదే చెప్తున్నా. మనకు తరచుగా కొన్ని నంబర్స్ కనిపిస్తాయి. ఒకటే నంబర్ ఒకదానికంటే ఎక్కువగా కనిపించినాయంటే ఆహ్, అవి ఏదో మనకు సందేశం ఇవ్వాలని చూస్తున్నాయని అర్థం. అట్లని భయపడాల్సిన అవసరంలా. ఇవేవో నాకు హ్మ్. చెడు సందేశాలా ఇవన్నీ అవసరం లేదు. మీకు ఎదుకపరచడానికి, మీకు ఆ సమయంలో మీరున్న పరిస్థితుల్లో మీకు హెల్ప్ చేయడానికే ఏ నంబర్ కనిపించినా మీరు అంటే ఇక్కడ మార్పు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అదే ఇక్కడ చెప్తున్నారు. 00, 55, 11, 44, 222 ఇవన్నీ కూడా ఏంజెల్ నంబర్స్. దీంట్లో 00 అంటే మూల చైతన్యం నుంచి మీకు సహాయం అందుతుంది. ఆర్థికంగా కావచ్చు, మీరున్న పరిస్థితుల పరంగా కావచ్చు. నువ్వు ఒంటరివి కాదు. నేను నీకు తోడుండాలని యూనివర్సల్ డివైన్ ఎనర్జీ చెప్పడమంట. 00 కనిపిస్తే. చాలా మంది 0 అంటే దాన్ని తక్కువ చేస్తారు కదా! లేదా అబ్బా! 0 ఏందిలే అంటా అంటారు. ఎందుకంటే 0కి విలువ ఒకటి ఈ పక్కన పెడితే విలువుండదు. ఈ పక్క పెడితే విలువుంటుంది. అట్లా అక్కడ అంటే ఎన్నో నమ్మకాలతో మానవుడు జీవిస్తున్నాడు ఈ భూమి మీద. ఆ నమ్మకాలను కూడా ఛేదించాలండి. బయటికి రావాలి. ఇదే ఇక్కడ చెప్పడం అదే చూడండి. 0 అంటేనే విశ్వమూల చైతన్యం నీతో నేనున్నాను. డివైన్, యూనివర్సల్ నీతో ఉంది. ఒక సిస్టర్‌గా కావచ్చు, బ్రదర్‌గా కావచ్చు, ఒక ఫ్రెండ్‌గా కావచ్చు. మీరు ఏ రూపంలో అనుకుంటే ఆ రూపం. అందుకే ఎర్లీ మార్నింగ్ లేస్తేనే చక్కగా అలా టెర్రస్ పైకెళ్ళిపోండి. ఓపెన్ ప్లేస్ ఉంటే అలా వెళ్ళండి. ఆ యూనివర్సల్‌కి అలా చేతులు జాపి చేతులు ఇలా పైకి పెట్టాలి. థాంక్స్ చెప్పండి ఆ యూనివర్సల్. థాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ యూనివర్సల్. ఏదైనా నా లైఫ్‌లో నేను మిరాకిల్స్ చూడాలి. అడగండి. మనము మనమే ఒక మిరాకిల్ అని కూడా తెలీదు. ఇలా అడగొచ్చు. ఆ యూనివర్సల్ అనేది మీతో ఉంది అని చెప్పడం అంట డబుల్ జీరోస్ అంటే. మరి 11, 111 అంటే నువ్వేదైతే ఆలోచిస్తున్నావో అది సరిగ్గా లేదు. సరి జేసుకో అని చెప్పడం. నువ్వు చేస్తున్న థింక్‌ను మార్చుకో అని ఈ 11, 111 చెప్పడం అవుతుంది. మరి 4 వన్స్ కనిపిస్తే ఓపెన్ డోర్స్ ఫర్ యువర్ లైఫ్ డిజైన్. అంటే మీ లైఫ్ డిజైన్‌లో చేంజెస్. ఉన్నతమైన లోకాలకు ద్వారాలు తెరుచుకొని ఉండటం. ఈ క్షణంలోనే మనం కనెక్ట్ అయి ఉన్నాము.
మనం అనుకోవచ్చు, నేను బయట ఎక్కడో చూస్తున్నా కదా నంబర్స్. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడే కదా వేరే లోకాలకు కనెక్ట్ అయ్యేది. ఇప్పుడెలా కనెక్ట్ అయ్యుంటానని. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మన డివైన్ సోల్ ఎక్కడి నుంచొచ్చింది ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చాలు. యూనివర్సల్ నుంచొచ్చిందే కదా! అంటే కనెక్టివిటీ ఉందనే కదా! కొత్తగా ఏమి ఏర్పడడం లేదు కనెక్షన్. ఆల్రెడీ ఉంది. ఎరకలేదు. మర్చిపోయాం కానీ. అందుకే డివైన్ సోల్ అనేది. మన ఆత్మకన్నీ తెలుసు. మన ఆత్మతో కనెక్ట్ అయ్యి, మై డియర్ డివైన్ సోల్ నాకిది తెలుపంటే కూడా మీకు తెలుస్తుంది. ఒక ఆలోచన రూపంగా, భావనాపరంగా ఏదో ఒక విధంగా మీకు హింట్ ఇస్తుంది. ఆ నంబర్స్ చూపించడం. అంత అద్భుతమైంది ఆ డివైన్స్. అంటే నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు ఆ యూనివర్సల్‌తో. నీ ఆలోచనను ఏదో గమనించుకో. ఒకసారి ఏవన్నా సంఘటనలు జరిగినప్పుడు ఒకటే వేలో ఎళ్ళిపోతా ఉంటాం. ఎవరు చెప్తున్నా కూడా కొంచెం మారేకి సిద్ధంగా ఉండం. ఎన్నో రకాలుగా భగవంతుడు మనకు ఎన్నో రకాలుగా హింట్స్ ఇస్తూ ఉంటారు. జ్ఞానాన్ని అందించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారండి. మాస్టర్స్ ఏదో ఒక రూపంగా ఏంజెల్ నంబర్స్ కావచ్చు, ఇంకొక రూపంగా కావచ్చు. కానీ మనం ఎరుకతో ఉండి గుర్తించినప్పుడు అర్థమవుతుంది. నాకు భగవంతుడు సహాయం చేయట్లేదు అంటారు. నేను మేము డివైడ్ అయినప్పుడు ఇల్లు మారినాము. అనుకోకుండా ఒక ఫ్లాట్ తీసుకోవాల్సొచ్చింది. ఇంట్లో మెడిటేషన్ పెట్టి ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆహ్, ధ్యానం చేస్తున్నారు గానీ ఎలాంటి అజ్ఞానంతో ఉంటాం చూడండి మనం. మీకు ప్రతిసారి ఇచ్చేసారు. మాకేమీ ఇవ్వలేదు అని వాళ్ళు ఎంత నిష్ఠూరంగా చాలా ఇదిగా మాట్లాడేస్తున్నారు. నేనేమనలా సైలెన్స్ అయిపోయినా. లోపలైతే నవ్వొచ్చింది. గమ్మగైపోయినా. అంటే ఎదుగుదల, మానవుడి ఎదుగుదల ఎలా ఉంటుంది చూడండి. ఓర్చుకోలేనితనం కావచ్చు. అది ఇంకొకరి మీద నింద. అవునబ్బా! వాళ్ళు హ్యాపీగా ఉండాలి. ఒక్క ఆ హ్యాపీనెస్ నీదే అని నువ్వెప్పుడైతే పొందుతావో, యూనివర్సల్ నీకు అటువంటి హ్యాపీనెస్ ఏదో ఒక రూపంలో ఇస్తుంది. నీకున్న పరిస్థితిలో నీకిప్పుడు ఆర్థికంగా కావాలి. లేదు ఇంకొక పరంగా నీకు హెల్ప్ కావాలి. ఒక హెల్పర్ కావాలి. అది ఏ విధంగా వస్తుందండి? ఫ్రెండ్ కావచ్చు, నీకు నైబర్స్ కావచ్చు. ఏ విధంగా వస్తుందో వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎట్లా ఉండాలి? ఏంజెల్స్ నువ్వెలాగన్నా ఉండని ఆత్మ సహచరులు. ఆ ఏంజెల్స్ నీకు సహకరిస్తారు. వాళ్ళు ఎవ్వరే గాని ఏ మాస్టర్స్ జడ్జ్ చేయరు మానవుడిని. ఎందుకంటే మానవుడి గుణం అది. ఆ గుణంలో ఎదగడమే ఇన్ని జన్మలు మనం తీసుకోవడం. ఇప్పుడు ఈరోజు ధ్యానం చేస్తున్నామంటే ఎన్ని జన్మల సాధన? ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటానే కుదురుతాంది విజన్స్ చూస్తున్నాం. చెప్పగలుగుతున్నామంటే. మరి ఎన్ని జన్మల సాధన ఉంటుంది ఇదంతా కూడా. వాళ్ళు ఎప్పుడు మనకు అలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మనకు ఆ ఎనర్జీస్‌ని కూడా దానికి తగిన డివైన్ ఎనర్జీస్‌ని ఇవ్వడము, దానికి తగిన విధంగా మనకు వాళ్ళు ఆ నంబర్స్ చూపించినారంటే ఇది విషయమని అర్థం. మీ హార్ట్‌తో కూడా కనెక్ట్ అయి ఉంటారంట వాళ్ళు. మన హార్ట్‌తో అంటే హృదయ చైతన్యం అంటూ ఉంటారు కదా! లవ్ ఎనర్జీస్ అంటారు. ఎప్పుడు లవ్ ఎనర్జీ, లవ్ డివైన్ ఎనర్జీనే ఇస్తూ ఉంటారు. ఏముండదు నథింగ్ వాళ్ళ దగ్గర. మనం కూడా అంతటి ప్రేమతో నిండిపోండి అని చెప్పడమే ఉంటుంది. మళ్ళీ 22, 222 కనిపిస్తుందంటే మన ఆలోచనలు మార్చుకోవడం కావచ్చు. లేదు గమనించుకోండి. నువ్వు ఉన్నతమైన చేస్తున్నావా? అది జరిగిపోతుందని కూడా అర్థం కావచ్చు. ఇంకొకటి మీరేదైనా ఒకటి రీచ్ అవ్వాలనుకున్నారు. ఒక గోల్. అది మీకు అందుబాటులో ఉంది అని దానర్థమంట. ఆ! అంటే ఇంగది ఆ వర్క్ జరిగిపోతుంది. మీరు ఒక గోల్ అనుకున్నారు. ఒక లక్ష్యం ఏదో అనుకున్నారు. అది ఫిజికల్‌గా కావచ్చు, స్పిరిచువల్‌గా కావచ్చు. మీకు ఆ వర్క్ జరిగిపోతుంది. అంటే దానికి విధంగా కావాల్సిన సహాయ సహకారాలన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి అని చెప్పడం అర్థం. 222 4 2స్ 2222 కనిపించడం అంటే మనం బ్యాడ్ న్యూస్‌ని
వినే అవకాశం ఉంటాయంట. అయితే ఆడ బ్యాడ్ న్యూస్ వినడం అంటే చెడుపు అని కాదండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. అది ఏ న్యూస్ అయినా. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా బయట నుంచి ఏదో మనకు తెలీదు కదా! అట్లని అయ్యో! డిప్రెషన్‌లోకెళ్ళిపోవాల్సినంత అవసరం లేదు. అంటే నువ్వు ధైర్యంగా ఉండు. దేన్నైనా ఎదుర్కొనే కెపాసిటీ నీకు ఉంది. మనం తీసుకునే విధానంలో ఉంది. మనం రొటీన్‌గా ఆలోచించినామంటే రొటీన్ లైఫ్‌లోకెళ్ళిపోతాం. భిన్నంగా ఆలోచించడం, ఉన్నతంగా ఆలోచించడం ఏ పరిస్థితుల్లో అయినా ఆ ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన భావాలున్నప్పుడు దానికి తగిన విధంగా అన్నీ చక్కనే ఉంటాయి. సహాయ సహకారాలు. దాన్ని గుర్తించే స్థితిలో నువ్వుండవు. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తాడు ఉద్ధవుడికి, "నేను పక్కనే ఉంటాను ఎవ్వరికైనా. మీరు గుర్తించలేకుండా ఉన్నారు. నేనేం చెయ్యాలి?" అలా భగవంతుడు పక్కనే ఉంటాడు ఏదో ఒక రూపంలో. మనం గుర్తించాలని చెప్పడానికి ఈ ఏంజెలిక్ నంబర్స్. యాక్సెప్టెన్స్. మీకే పరిస్థితులొచ్చినా యాక్సెప్ట్ చేయండి. మీరు స్ట్రాంగ్‌గా ఉండండి. మీకు ఒక పని కావాలనే ఆలోచన చేస్తూ ఉంటారు. దానికి కావాల్సిన ప్రాసెస్ నీ లోపలే ఉంది అని చెప్పడం కూడా. అందుకే ప్రతిసారి నీ లోపల నువ్వెళ్ళు. నీలోనే వెతుకు అన్నీ ఉన్నాయని చెప్పేది. అందుకే పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా కూర్చోండి. ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు బాధ కలగొచ్చు. ఇంగేవైనా కావచ్చు. కానీ కాసేపు వదిలేసేయండి. ప్రశాంతంగా అలా కూర్చోండి. లీవ్ అయిపోయి. అప్పుడు మీకొస్తుంది. ఉన్నట్టు నుండి ఒక థాట్ వస్తుంది. దానికి తగిన ఆలోచన రావచ్చు. మీకు దానికి తగిన విధంగా ఆ మార్గాలు దొరుకుతాయి. మన ప్రయత్నం అంటూ చేస్తూనే ఉండాలని చెప్పడమంట. నీ ప్రయత్నాన్ని నిలిపేయమని చెప్పడం కాదు. నీ ప్రయత్నం అంటూ చేస్తూనే ఉండాలి. ఒక కష్టం వచ్చింది. ఏందోలే నాకు ఈ మార్గాలు దొరకట్లేదు. ఈ కష్టంతోనే ఇలాగే జీవితాంతం ఉండిపోవాల్సిందే అని నువ్వు ఫిక్స్ అయినప్పుడు అది అలాగే ఉంటుంది. ఓకే. దీని ద్వారా నేను నేర్చుకునేదుంది, మార్చుకునేదుంది అనుకున్నప్పుడు ఆ మార్గాలు నీ పక్కనే ఉంటాయి. నీ దగ్గరే ఉంటాయి. నీ లోపలే ఉంటాయి. అదే ఇక్కడ మనకు చెప్పడం. మరి 33 అసెండెడ్ మాస్టర్స్ అంట. వీరు మన వెనుక ఉండి మనకు హెల్ప్ చేస్తూ ఉంటారంట. 33 కనిపించింది అంటే 33 కాదు. 33 కావచ్చు, 43స్ కావచ్చు, 333 కావచ్చు. మీ దగ్గరే మేముంటాము. మీకు హెల్పింగ్‌గా మేముంటామని చెప్పడం. అంటే మీరున్న పరిస్థితుల్లో ఆ నంబర్ కనిపిస్తే 44, 44, 444, 4 4s ఇలా కనిపిస్తే మీకు కావాల్సిన విధంగా మేము హెల్ప్ చేస్తాము. మీకు పూర్తి సహాయ సహకారాలు మేమందిస్తున్నాము. చూడండి ప్రతి ఒక్క నంబర్‌లోనే ఏముంది? పాజిటివే ఉంది కదా! మేము మీ దగ్గరే ఉన్నాము. మరి 55 మన జీవితం లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకు హెల్పింగు. ఇంగా ఆ సమయాల్లో మీ జీవితాల్లో మార్పులు కూడా చోటు చేసుకుంటాయి అని చెప్పడమంట. 55 ఇలా కనిపిస్తుంది. మరి 66 మీ భౌతికతను, ఆధ్యాత్మికతను బ్యాలెన్స్ చేసుకోండి. 66 కనిపిస్తే మీ భౌతికతను, ఆధ్యాత్మికతను బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు. నాకెక్కువ మొబైల్ ఊరికే ఓపెన్ చేస్తే అంటే 10, 10 అవ్వడము, 11, 11 అవ్వడము, ఇలా నంబర్స్ కనిపిస్తాయి. ఒకసారి నేను ఏంజెల్ వర్క్‌షాప్ వింటున్నప్పుడు నెట్వర్క్ టీవీలో ఆ వారమంతా నాకు మొత్తం మొబైల్ ఆన్ చేస్తే చాలు. ఏంజెలిక్ నంబర్స్, మెసేజెస్ దానికి తగిన మెసేజ్. 4 7s ఉంటాయి. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ సెషన్ అయిపోయినాక మళ్ళీ ఇంక పెద్దగా ఏం లేదు. అబ్జర్వ్ చేసిన. అంటే మనము ఏమవుతుంది ఇక్కడ కనెక్టివిటీలో ఉండామని చెప్పడానికి. మీరనుకోవచ్చు, మళ్ళీ ఎందుకు కనిపించలేదు అని. అంటే ఇక్కడ ఏదో నాకు తెలియజేయడానికి ఆ సమయంలో తెలియజేయడానికి అది జరిగింది. ఎప్పుడూ అదే వేలో ఉండాల్సిన అవసరం లేదు. మార్పు జరగాలి. ఇప్పుడు నేను 'గుడాకేశ 41 డేస్ మెడిటేషన్' చేశాను.
అయిపోయింది. అలాగే ఉండిపోవాల్సిన అవసరం లేదు. అక్కడే బాగుంది అని ఇంకా దానికంటే ఏదో ఉంది. ఇంగా దానికంటే బాగుండేదేదో ఉంది. ఆత్మ ఎదుగుదలలో ఎప్పుడూ హ్మ్. ఎదుగుదలే ఉంటుంది గానీ, అలా స్టాప్ అయిపోవడం ఏది ఉండదు. అయిపోయింది. అక్కడ నేర్చుకునేది నేర్చుకున్నా, తెలుసుకున్నా, హ్యాపీనెస్ పొందాను. ఇంగా ఏదో ఉంది. ఇంగా ముందుకెళ్ళిపోవడమే. అబ్బా! ఇది బావుందని ఈడ నిలిచిపోతాం. అదెప్పుడు చేయకండి. నా అనుభవం అయితే ఇది. అయిపోయిందది. అది మళ్ళీ లైఫ్‌లో ఉపయోగపడుతుంది నాకు. ఎంతో ఉపయోగపడింది కూడా. మరి ఈ విధంగా మార్పు చెందుతూ పోవడమే. మరి 77 ఆ! యూ ఆర్ ఆన్ రైట్ పాత్. నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావు అని చెప్పడం అంట. కొన్ని సమయాల్లో ఈ నంబరు కనిపిస్తే మనము ఆ పని చేయమని అర్థమంట. ఆహ్, ఈ సమయంలో మీరు ఏం ఆలోచన చేస్తున్నారో గమనించుకోండి. ఎక్కడైనా ఒకటే చెప్తున్నా చూడండి. మీకు మేము హెల్పింగ్‌గా ఉంటాము. మీ ఆలోచనలను గమనించుకోండి. మీతో మేముండం. మీకు ఈ సమయంలో ఈ హెల్ప్ జరుగుతుంది. తప్పకుండా ఇది జరిగిపోతుంది అని అర్థం. 8888 అంటే అవేర్‌నెస్. ఎరుకతో ఉండు. ఏదైతే ఆలోచిస్తున్నావో దానికి సంబంధించిన అబండెన్స్ నీ దగ్గర సంపూర్ణంగా ఉంది. అబండెన్స్ అంటే డబ్బు కాదండి. డబ్బు ఒక్కటే అబండెన్స్ అనుకుంటున్నాం. ఏదైనా సరే ఒక క్లాత్ కావచ్చు, లేదు నీకు కావాల్సిన మెటీరియల్ కావచ్చు. అది నీ దగ్గరే సమృద్ధిగా ఉంది గుర్తించు అని చెప్పడం. మీకిచ్చే అబండెన్స్‌కి నేను కనెక్ట్ అవుతున్నా. మీ దగ్గరున్న అబండెన్స్ కావచ్చు, మనకు రాబోయే అబండెన్స్ కావచ్చు. ఏంజెల్స్ మేము మీతో ఉన్నాము. ఆ అబండెన్స్ ఎనర్జీస్‌ని ఇన్వైట్ చేసుకోండి అని చెప్పడమంట. 88, 888, 48 ఇలా కనిపించింది. 99 గాన్ షార్ట్ మన జీవిత ప్రణాళిక ఏమిటో తెలియజేయటం. మన జీవిత ప్రణాళిక చాలా మంది అంటుంటారు. నా లైఫ్ డిజైన్ ఏందో నాకు తెలియడం లేదు బానే. ఒకటి గుర్తుపెట్టుకోండి. జీవిత ప్రణాళిక అనేది కూడా మార్పు చెందుతూ వస్తుంది. నా అనుభవం ఏంటి? మనము భూమి మీదకొచ్చేటప్పుడు ఒక ప్రణాళిక ఏర్పరచుకొని వస్తాం. అప్పుడు ఉన్న జ్ఞాన పరిధిని బట్టి, ఆ ఆత్మకు ఆ సమయంలో ఏర్పడిన పరిస్థితులు, భూమి మీద జన్మ తీసుకుపోయే పరిస్థితిని బట్టి ఒక సెలక్షన్ చేసుకొనొస్తాం. ఒక లక్ష్యం ఏర్పరచుకుంటాం. భూమి మీదకొచ్చినాక ఈ మాయలు ఆ లక్ష్యాన్ని మర్చిపోతాం. గుర్తించలేం. ఒక్కోసారి ఆ వేలోనే వెళ్తూ ఉంటాం. ఇప్పుడు కలెక్టర్ కావాలనో, లేదు ఐపీఎస్, ఐఏఎస్ ఏదో కావాలనుకున్నావు. ఉన్నట్లనే నీ దారి చేంజ్ అయిపోయింది. అనుకుంటాం. నేను పలానా కావాలనుకున్నా కానీ ఏందో కుటుంబ పరిస్థితుల వలనో, లేదు నాకు ఆర్థికంగా సహాయం లేకనో నేనిలా అయిపోయాను. ఇది నిస్సహాయత. నీ లక్ష్యాన్ని చేరుకునేకి నువ్వు ప్రయత్నం చేసుంటే చేరుకోండొచ్చు. లేదు స్పిరిచువల్‌గా ఎదుగుదల. ఇలా చక్కగా మాట్లాడడం కావచ్చు, చెప్పడం కావచ్చు, లేదు కొంతమంది క్లాసులు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. కొంతమంది ధ్యానం మాత్రమే చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరి లక్ష్యం ఒక విధంగా ఉంటుంది. నా లక్ష్యమైతే ఫస్ట్ టైమ్ నేను ధ్యానంలోకొచ్చిన కొత్తలో నాకొచ్చిన మెసేజ్ ప్రకారం ఫస్ట్ ప్రచారం. ప్రచారం తర్వాత హీలింగ్ కౌన్సెలింగ్ అంటే హీలింగ్ ప్రాసెస్ చేయడం. హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి కౌన్సెలింగ్ చేయమని ఎప్పటికప్పుడు ఆ మెసేజ్‌లు మాస్టర్స్ అందించేవారు. తర్వాత ప్రెగ్నెన్సీ, పీరియడ్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకు. అంటే మారుతూ వచ్చిందా లేదా? అలాగే ఉండిపోయినానా? అక్కడే నా లక్ష్యం అదే. ఓకే. ఆడ నేర్చుకున్నాను. అవి చెప్తాను. ఇప్పుడు ఇది చెప్తాను. తర్వాత హ్మ్. ఒక 1 ఇయర్ అంతా నేను ఆహ్, బాడీ వెకేట్ చేసే ఆ సోల్స్ ఉంటాయి కదా! ఆ సోల్స్ గైడెన్స్ 1 ఇయర్ అంతా ఆ భయం పోగొట్టుకోవడానికి నాకొక చాలా ప్రాసెస్‌లు జరిగాయి. మరి నాకు ఈజీ అయిపోయిందది. ఆ టైంలో నేర్చుకునే సమయంలో నాకు ఈజీ అయిపోయింది. భయాలు పోయినాయి. గైడెన్స్ చేయగలుగుతా. ఎటువంటి వాటినైనా డీల్ చేయగలిగే స్టేజ్‌కొచ్చాను. ఓకే. దాన్ని కూడా దాటాను. ఇలా మారుతూ వస్తున్నాయి. అలాగే ఒక లక్ష్యంతోనే ఉండిపోతాం అనుకోకండి. మీ జీవిత లక్ష్యం, ప్రణాళికలు మారుతూ ఉంటాయి. అంటే ఎదగడము. ఇక్కడ అయిపోయిందంటే ఇంకొక లక్ష్యానికెళ్ళిపోవాలా? ఆడే నిలిచిపోతావా? లేదు కదా!
ఇప్పుడు 10థ్ క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఈ డిగ్రీస్ ఉన్నాయి, ఎన్ని పీజీలు చేసుంటారో కొంతమంది. ఇవన్నీ వాళ్ళ లక్ష్యాలు సాధనలో అది ఒక భాగం కావచ్చు కదా! మరి ఒక పీజీ చేసాం చాలులే, ఒక డిగ్రీ వచ్చింది, ఒక అవార్డ్ వచ్చింది నిలిచిపోతున్నారా? ఇంకా ఎందుకు పోతూ ఉన్నారు. ధ్యానం చేస్తున్నాము. 7 గంటలు చేస్తాం. ఫస్ట్ 1 అవరే చేయగలుగుతాం. 7 గంటలు, 24 గంటలు, 48 గంటలు, 7 డేస్ ఒకటే సిట్టింగ్ చేసేవాళ్ళుంటారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయి? వాళ్ళ లక్ష్యాల్లో ఇవి ఒక భాగాలే. ఆ ప్రణాళికలో ఇవి ఒక భాగాలే. మనకు చెప్పడం ఇంగా ఎదగడమే అని. మరి నాకు ఈ మధ్యన ఒక మెసేజ్ వచ్చిన ప్రకారము ఎన్నో గ్రూప్ సోల్స్ నిలిచిపోయినాయి భూమి మీద. ఇప్పుడు ఈ భూమి ఎలా ఉందో అటువంటి లోకాలు, కొన్ని లోకాలు వాటికి కావాల్సిన విధంగా సృష్టించుకొని నిలిచిపోయినాయి. అవన్నీ ఛేదించి వాటిని కూడా రిలీజ్ చేయడం. ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే ఈ ఇప్పుడున్న ప్రణాళికేమిటని ప్రశ్న వేసుకోమన్నారు ప్రేమనాథ్ సారు. వేసుకున్నప్పుడు ఇటువంటివన్నీ రిలీజ్ చేయడమే నీ బాధ్యత అనొచ్చింది. నేను అప్పుడు అడిగాను సార్‌ని. సార్ అప్పుడు ఆ లక్ష్యం అన్నారు. ఇప్పుడు ఇదేంటి లక్ష్యాలు కూడా మారతాయా? అంటే, అవును అలాగే ఉండిపోతావా? ఎదగడమే. ఇది నేర్చేసుకున్నావు అయిపోయింది. నీ వర్క్ ఈడ చేసేది అయిపోయింది. ఇంగా వెళ్ళడం, వెళ్ళడం, వెళ్ళడం. ఇలా నీ లక్ష్యాలులో నువ్వు ముందుకు వెళ్ళడం అని చెప్పడం మనకు అవేర్‌నెస్‌తో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా తెలుసుకుంటామండి మనం. మరి ఈ ఆర్కేంజెల్స్ కూడా మనకెంత హెల్ప్ చేస్తారు. వీళ్ళను మరి ఏంజెల్స్, ఆర్కేంజెల్స్, ఏంజెల్ నంబర్స్ ఇలా ఎన్నో రకాలుగా మాస్టర్స్ ఉన్నారు. చాలా మందికి ఏంజెల్స్ అంటే క్రిస్టియన్స్ కదా అంటారు. దీనికి ధ్యానం అనే దానికి కులం, మతంతో సంబంధం లేదు కదండీ! మనం కూడా గత జన్మలో క్రిస్టియానిటీలో ఉండొచ్చు. ముస్లింగా ఉండొచ్చు. రాజుల కాలంలో రాజుగా, రాణిగా జన్మ తీసుకున్న వాళ్ళమే మనమంతా కూడా. అక్కడ కూడా ఆ లక్ష్యంలో కూడా ముందుకెళ్ళిపోయినాము. ఆ జ్ఞానం కావాలనుకున్నప్పుడు ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు చాలా పిరికితనంగా ఉంటాము. ఒక జన్మలో చాలా ధైర్యంగా ఉండి ఎన్నో సాహసాలు చేశాము. మరి ఇప్పుడు ఇక్కడ ఈ పిరికితనంతో ఏదో నేర్చుకునేదుంది. ఇంకొకరినేమో ఎక్కిరించుంటాం, బాధ పెట్టింటాము. "నువ్వింత పిరికిడివాడివి, ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు" అని. మరి ఆ లక్ష్యంలో ఓకే. అది గుర్తించినప్పుడు ధైర్యంగా ఉండాలి నేను ఏ పరిస్థితుల్లో అయినా. మరి ముందుకెళ్ళిపోతావా? వెళ్ళవా? ఇప్పుడు నేను ధ్యానం చేయకముందు ఒక బాడీ వెకేట్ చేసిన వాళ్ళని చూస్తే ఒక వారం నిద్రపోను. అంత భయము, అంత పిరికితనం ఉండేది నాకు. ఎప్పుడు ఏడుపు ఇంత ఇదిగా ఉండేదాన్ని. మరి మెడిటేషన్ చేసినాక ఇవి ఎలా ఎళ్ళిపోయినాయో నాకే తెలీదు అయిపోయింది. గమనించాను. అంటే ఏమవుతుందిక్కడ? మనం ఏదైతే మనల్ని మనం విశ్వసిస్తూ చేస్తామో, మనలో ఉన్న సరికాని ఆటోమేటిక్‌గా రిలీజ్ అయిపోతాయి. ఇంగ బాడీ ఎవరైనా తీసుకొని పోతుంటే నేను బయటికి పోను. లేదంటే దాన్ని ఇంట్లో పెట్టి వాకిలేసేస్తారు. ఈ అమ్మాయితో ఇబ్బంది అని. ఇవన్నీ నా జీవిత లక్ష్యం ప్రణాళికలో మార్పు జరిగిందా లేదా? ఇవన్నీ కూడా. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. మిమ్మల్ని మీరెప్పుడైతే విశ్వసిస్తారో, మనం ఇతరులను నమ్మినంతగా కూడా మనల్ని నమ్మం. ఈ ఏంజెల్స్ ఇదే చెప్తున్నారు మీకు. మిమ్మల్ని మీరు విశ్వసించండి. అప్పుడు వాళ్ళు చేసే సహాయాన్ని నువ్వు గుర్తించగలవు. ఏదో ఒక రూపంలో హెల్పింగ్ ఉంటుంది. ఒక నంబర్ కనిపిస్తాంది ఇలా 11, 22 కనిపిస్తాందంటే నీకు ఏంజెల్స్ ఏదో హెచ్చరిక చేస్తున్నారక్కడ. నీ లక్ష్యంలో ముందుకెళ్ళడం కావచ్చు, నీ ఆర్థికంగా కావచ్చు, నీకున్న పరిస్థితుల పరంగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. ఎరకతో ఉండమని కావచ్చు, ధైర్యంగా ఉండమని కావచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మీకు హెల్ప్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ గార్డియన్ ఏంజెల్స్ కూడా ఆ విధంగానే మీకు హెల్ప్ చేస్తారు. మీరు అడగండి. అడిగితే గాని అమ్మైనా పెట్టదు అంటారు కదా! మీరు అడిగినప్పుడు వాళ్ళు
సిద్ధంగా ఉండాలి. మీ పక్కనే ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఎవరి గార్డెన్ ఏంజెల్స్ వాళ్ళ దగ్గరే ఉండాలి. వాళ్ళు చక్కగా చాలా లిటిల్‌గా వింగ్స్ ఏసుకొని ఎంతో క్యూట్‌గా ఉంటారు. మనం చూడొచ్చు కూడా వాళ్ళని. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారు వాళ్ళు. ఏంజెల్స్ అనేవాళ్ళు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. ఆ లవ్‌నిస్తూనే ఉంటారు. వాళ్ళ వర్కే అది. మనం కోరుకోవచ్చు. నేను అంతటి లవ్ ఎనర్జీస్‌తో నిండిపోవాలి నిరంతరం. ఆ లవ్ ఎనర్జీస్ నా నుంచి ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. అవును. ఇది కూడా ఒక జీవిత లక్ష్యం ఎందుకు కాకూడదు మనకు? కదా! మరి. చూడండి, గమనించుకోండి. ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేసి ఎదగడానికే వచ్చిన భూమి మీద. ధ్యానం చేసినాము, అయిపోయింది అనుకుంటే ఇంగేముంది అనుకుంటారు చాలామంది. ఇన్నేళ్లైనా ధ్యానం చేస్తుంటారా అంటారు. అయిపోలేదు. మన ప్రణాళికలు దండిగా ఉండాయి. మరి ఒక దండిగా ఉన్నాయంటే నేనొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మనం భూమి మీదకొచ్చేటప్పుడు ఒక లక్ష్యం ఎన్నుకొనొచ్చాం. ఓకే. ధ్యానం చేయక ముందు ఆ లక్ష్యంలోనే ముందుకెళ్తూ ఉండొచ్చు. ఇక్కడ తెలుసుకున్నప్పుడు ఇంకొక పలుమార్గాలు ఎన్నో లక్ష్యాలతో ముందుకెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఎన్నో జన్మలు తీసుకొని ఒక్కో లక్ష్యానికి ఒక్కో జన్మ తీసుకునే బదులు ఒక్క జన్మలోనే వాటిని అధిగమిస్తున్నాము. ముందుకు వెళ్తున్నామని అర్థమండి. మరి మనం చక్కగా కాసేపు ఏంజెల్స్ గురించి తెలుసుకుందాం. ధ్యానం చేద్దాం. ఓకేనా? ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. చక్కగా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. చైర్‌లో కూర్చున్న వాళ్ళు 2 పాదాలు క్రాస్ చేసుకొని చక్కగా సపోర్ట్ తీసుకొని కూర్చోవచ్చు. వెనకాల బ్యాక్ సపోర్ట్ తీసుకోవచ్చు. చక్కగా వేళ్ళల్లో వేలు పెట్టేసుకొని ప్రశాంతంగా లావణ్య మేడం, చెప్పమ్మా. మీరు ఇది మెడిటేషన్ అయిపోయాక ఆపేద్దామా? అంటే కరెంట్ పోయింది మేడం. అవునా? ఇంకా ఉందా హ్మ్. క్లాసు? ఇంకా క్లాస్ ఉందా? అంటే ఒక్క 10 నిమిషాలు అయిపోయింది. పర్లేదు మేడం. ఒక్క ఆ! ప సరే. సరే. పర్లేదు. ఓకే. ఒక 10 నిమిషాలు. ఎందుకంటే కరెంట్ పోయింది. వేరే సెల్‌తో ఆన్ చేశాను. వైఫై ఓకే నాన్న. ఓకే మేడం. ఓకే మాస్టర్స్. చక్కగా రిలాక్స్ అవ్వండి. మీరిప్పుడు ఒక ప్రయత్నం చేయండి. ఒక ప్రశ్న వేసుకోండి. నా గార్డియన్ ఏంజెల్స్ ఎవరు? లేదు మీకు ఏదైనా ఒక నంబర్ మనసుకు అనిపిస్తాందా? 11 గాని, 22 గాని గమనించండి. ఈ నంబర్‌కు అర్థమేమిటి? ఆ ఏంజెల్స్‌ని అడగండి. మీ ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వాలని కోరుకోండి ఫస్ట్. డివైన్ లవ్ ఎనర్జీ ఏంజెల్స్‌తో నేను కనెక్ట్ అయ్యి ధ్యానం చేస్తున్నాననుకోండి. ఆ లవ్ ఎనర్జీస్ నిండిపోతున్నాయి గమనించండి. మీ శరీరం అంతటా, మీ శరీరంలోని ప్రతి ఒక్క అణువు, పరమాణువు, ప్రతి ఒక్క ఆహ్, డివైన్ ఆర్గాన్స్ అన్నీ లవ్ ఎనర్జీస్‌తో నిండిపోతున్నాయి. మిమ్మల్ని మీరు ఎంత ప్రేమ అందుకుంటున్నారో గమనించండి. అనుభూతి చెందండి. మీరే ఒక గొప్ప ఏంజెల్. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా విశ్వసించండి. వాళ్ళు కోరుకుంటున్నది కూడా ఇదే. కోరుకోండి. నేను ప్రతినిత్యం, ప్రతి క్షణం అవేర్‌నెస్ అంటే ఎరుకతో ఉండి, నా లైఫ్‌లో జరుగుతున్న వాటన్నింటిని నేను అంగీకరిస్తూ, నా జీవిత లక్ష్యంలో నేను ముందుకు వెళ్తున్నాను. మీ గార్డెన్ ఏంజెల్స్ అడగొచ్చు మీరు. నాకా ఆ ఎరుకను, ఆ మార్గాలను చూపించండి. ఆ మార్గాలను గుర్తించే శక్తి, స్థితి, జ్ఞానం కూడా ఆ అవేర్‌నెస్ నాకు కావాలని కోరుకోండి.
డివైన్ లైట్ పింక్ అండ్ బ్లూ ఎనర్జీస్ మీకు అందుతున్నాయి. ఇవి హీలింగ్ చేస్తాయి, మీకు నాలెడ్జ్ని ఇస్తాయి ఈ ఎనర్జీ. ఓకే మాస్టర్స్, ఏంజల్స్కు గార్డెన్ ఏంజల్స్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలపండి. మనమందరం ఇలా అవ్వడానికి వచ్చిన సమయానికి ఈ జూమ్ సెషన్ వారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెమ్మదిగా మీ 2 అరచేతులు తీసి కళ్ళ పైన పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా అరచేతులను చూస్తూ కలుపుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.